అందరికీ నమస్కారం అండి. నేను నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నాను. తనపల్లి ఢిల్లేశ్వరరావు. నేను నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నాను. గత వారం రోజుల నుంచి ఆంబులెన్స్లో కొంతమంది వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ మా ఎమ్మెల్యే పైన కోన రవికుమార్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఆ ప్లేస్కి వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజేసే పని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నారాయణపురం లెఫ్ట్ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ దగ్గర దాని నుంచి మిట్టుబట్టి అనే ఒక బట్టి బలగ భూములకి నీళ్ళు వెళ్ళే బట్టి ఉంది. ఆ బట్టి దగ్గర చెక్ పోస్టులో పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల అందులో ఎక్కువ చెత్త చెదారం వేసి పూర్తిగా కప్పుడైపోవడం జరిగింది. దాన్ని చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న రైతులు మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి కానీ చైర్మన్ దగ్గరికి కానీ మా దగ్గరికి వచ్చి ఆ పని చేయకపోవడం వల్ల మాకు సుమారు 200 ఎకరాలు మా పంట భూములు ముంపుకు గురవుతున్నాయి, మాకు ఏ సంవత్సరం కూడా పంట పండట్లేదని చెప్పిన తర్వాత ఓఎన్ఎం గ్రాంట్స్ కానీ డిఎంఎఫ్ గ్రాంట్స్ కానీ తీసుకొచ్చి ఈరోజు రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ బట్టి పనిచేయడం జరుగుతుంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఏవైతే పని చేయకుండా పూర్తిగా విడిచిపెట్టేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు ఈ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులకు మేలు చేసే కార్యక్రమం మేము ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లోకి తప్పుడు కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం చాలా తప్పు అనేసి నేను తెలియజేస్తున్నాను. అయితే విషయానికి వచ్చేలా ఉంటే వాళ్ళు ఆరోపణ ఏంటంటే ఇక్కడ బట్టి ఏదైతే ఉందో ఆ బట్టి ఆక్యుపేషన్ జరుగుతుంది, గోడలు కట్టేసి దాన్ని వేరే బిజినెస్ పరంగా ఉపయోగించుకుంటున్నారు అనేసి తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఇక్కడ గోడలు మేము ఓఎన్ఎంలో మిషన్తో పనిచేస్తే మిషన్ పూర్తిగా అక్కడ దిగిపోయి కూడుకుపోయి పని అవ్వకపోతే రైతులు ఎలా అయితే అవ్వదు, మేము సొంతంగా అయినా చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిలా ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి 10 అడుగులకు తగ్గకుండా మీరు చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ఈరోజు 12-15 అడుగులు కూడా విడిచిపెట్టి ఈరోజు గోడలు కట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు బలగ రైతులకి నీరు అందే విధంగా అలాగనే ముంపు అయితే ఏదో ఉందో అది జరగకుండా నీరు లాగేసే విధంగా ఈరోజు ఇక్కడ పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బట్టి ఇక్కడ ఫీల్డ్లో చూసినా ఉంటే బట్టిలాగే ఉంది, ఎక్కడ ఆక్యుపేషన్ జరగలేదు. బెర్మ ఏదైతే ఉందో గట్టులాగే ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా ఎవరో బయట వాళ్ళు వచ్చి మా ఆస్తుల్ని వాళ్ళు ఆక్యుపై చేసినా ఉంటే మేము చూస్తూ ఊడుకోము. మేము కూడా సర్వేకి వాళ్ళందరికీ పిలిచి వాళ్ళ ద్వారా సర్వే చేయించి హద్దులు కూడా వేయించడం జరిగింది. కాబట్టి మాకు ప్రజల బాధ్యత, రైతుల బాధ్యత మాకు అప్పచెప్పారు. కాబట్టి ఆ బట్టి ఇరిగేషన్కి సంబంధించిన ఆస్తులు ఆక్యుపేషన్ అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము దానికి బాధ్యత వహిస్తామని తెలియజేస్తున్నాం.